బాగున్నారా అమ్మా? మీరు భలే ఉన్నారమ్మా. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. హాయ్ సార్, హాయ్. నా పేరు ఉమా, విజయవాడ మాది. విజయవాడ నుంచి వచ్చారు? ఎస్ సార్, మీరు చాలా బాగున్నారు సార్. మీరు కత్తిలో ఉంటారు. కత్తిలో ఉన్నానా? అసలు మీరు మార్కెట్ లో నడిసొస్తుంటే ఉంటది. బిగ్ బాస్ సీజన్ 9 లో నచ్చంది ఎవరు? దివ్య సార్. అయ్యో, ముందేమో ఆయన దివ్య అన్నారు, మీరు నచ్చదు అన్నారు. ఇమాన్యుయల్, సేఫ్ గేమ్ అనేది ఒక్కొక్క చోట పనికొస్తుంది, నాట్ ఇన్ లైక్ అన్ని చోట కాదు. నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? నువ్వు అదే చేస్తున్నావు. ఎందుకంటే నాకు నీకు బాండింగ్ అని కాదు, ఒక ఫ్రెండ్షిప్ అనేది కాదు, ఒక హౌస్ మేట్స్ గా కూడా మాకు ఈ మధ్య లేనేలేదు. ముచ్చటేంటంటే ఏం తెలియదు, వాటి డంబాచారం అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. 3 weeks తర్వాత మరి నేను ఎట్లా అవుతాను నీకు? నువ్వేదన్నా అంటే నేను పర్సనల్ గా ఫీల్ అవుతాను. నేను నా వీక్నెస్ అది భరించలేను, అది నా బలహీనత. వాడు ప్రతి గేమ్ లో ఆనెస్ట్ గా, హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేసి తను గెలవాలి అని చూస్తున్నది నేను. అయ్య బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. నేను వచ్చి కూర్చుంటా, నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు, లేకపోతే నువ్వు వచ్చి కూర్చున్న టైంలో నాకేదో వర్క్ వచ్చేసి నాకు తనుజ, నాకు ఆ బాండ్ ఎక్కడ కనిపించలేదు ఏమో. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే, ఇప్పుడు సరే, ఇప్పుడు నాకు తెలుసుకోవాలని లేదు. నేను లేనులే, కట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సేఫ్ మాట. సేఫ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు అది కూడా చేర్చింది, నేను ఆలోచిస్తున్నానులే అని చెప్పి. నువ్వు ప్రతి చోట నా పేరు తీసుకుని నన్ను బ్యాక్ చేయకు ఇమాన్యుయల్. ఐ రిక్వెస్ట్ అండ్ ఐ బెగ్ యూ. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నువ్వు ప్రతి చోట నా పేరుని తీసుకొని ఏదో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు, ఏదో నువ్వు నాకు ప్రేమం చూపిస్తున్నట్టు, నీ గేమ్ నువ్వు ఆడేటప్పుడు నీ గేమ్ నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? ప్లీజ్ నా పేరు నువ్వు తీసుకోకు. బ్యాడ్ చేస్తలేదు. లేదు, వద్దు, ప్లీజ్ వద్దు. పాయింట్ ఉందా? నామినేట్ చేసేయ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేసుకోండి మీరు. డెమోన్ దా ఇటు. నా ఇష్టం, నేను ఓకే, నో ప్రాబ్లం ఇమాన్యుయల్. ఎస్ సార్, ఎస్ సార్. ఇవాళ అన్ని ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ జరుగుతాయి వాళ్ళంతా. ఆహా, విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. కానీ గుర్తు పెట్టుకోండి, సండే మాత్రం రీతు ఏ టీంలో ఉంటే ఆ టీమే గెలుస్తుంది. అది అది చిన్న రాజా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, నన్ను అర్థం చేసుకున్నందుకు. కనీసం ఒక్కళ్ళైనా నా గురించి వచ్చి ఆడియన్స్ లో మాట్లాడాలని ఫీల్ అవుతున్నాను. ఇమాన్యుయల్, మాయాబజార్ గుర్తుందా? గుర్తుంది సార్. అందులో మాయా శశిరేఖ నవ్వుతే ఎలా ఉంటుంది తెలుసా? సేమ్ టు సేమ్ కదా? రీతు ఒకసారి నవ్వమ్మా. ఈ పాపనే చూడలేను, నేను చచ్చిపోతా. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా, సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. భరణి, నీకు రిబ్బు మజ్జులు ప్రాబ్లము, పెడస్టల్స్ ఎత్తడం అవసరమా? అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఆయన అన్ని చేస్తారు, నన్నే ఎత్తుకోరు అంతే. మీరెప్పుడు ఆవిడ ఎత్తుకోలేదా? ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. ఏ ఆవిడ ప్రెగ్నెంటా? కాదు, ఆవిడ ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓ దివ్య, స్టాండప్ ఆన్ ద బెంచ్. అన్ని ట్రై చేస్తావా? ఈ హౌస్ లో మిమ్మల్ని బాగా హర్ట్ చేసింది ఎవరు? ఆ విషయం చెప్పి వాళ్ళతో ఆ మిర్చి తినిపించాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఒకటి చాలు సార్, 2 పట్టుకుంటారు ఆయన. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? మూడోది ఊరికే సార్ నన్ను చాలా చెత్త చెత్త పేర్లని పెడుతుంటారు సార్ నాకు. ఆయన డుమ్రీ అని ఉన్నాడు. తర్వాత 2 weeks మాట్లాడాడు. తిను. ఏంటిది బలవంతం చేస్తావేంటి? 2 సార్. 2 ఫర్ హూ? కళ్యాణ్ సార్. కళ్యాణ్.
నేను చేంజ్ అయ్యి నా గేమ్ మీద ఫోకస్ గా పెట్టి నా గేమ్ ఆడుతున్నాను. బట్ తనకి ఇంకా నమ్మకం, అంటే ఏ పాయింట్ వచ్చినా సరే అదే పాయింట్ మళ్ళీ డిస్కస్ చేస్తుంది. జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేను ఆయనకి చెప్పేంత పెద్దదాన్ని కాదు. ఆయన అది అర్థం చేసుకుంటే బాగుంటది అనే విషయానికి చెప్తున్నా, ఆయన అది అర్థం చేసుకోవట్లేదు. అయిపోయింది సార్. మాట్లాడినప్పుడు చేసింది లెక్కలో లేదు. ఇమాన్యుయల్, సాటర్డే ఎపిసోడ్ తర్వాత నీకు బాగా పడిందంట. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుకుందామా? ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. అదేం లేదు సార్, మేము నార్మలే సార్. అంటే ప్రతిరోజు జరిగేదేనా? ఏం చెప్తావురా, కామన్ గా జరిగేదే కదా. తనుజ, అర్థమయ్యేటట్టు చెప్తా. 3rd వీక్ తర్వాత నేను ఒకసారి ఇమాన్యుల్ గురించి మీకు కంప్లైంట్ చేశాను. అవును, క్లియర్ గా ఉందిగా. వదిలేసా. అప్పటి నుంచి టిల్ టుడే ఇప్పటిదాకా మనలో ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటూ ఏది లేదు సార్. దెర్ ఇస్ నథింగ్. అంటే మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదేమో. తనుజ అనే ఒక మనిషి బిగ్ బాస్ హౌస్ లో ఉంది అనేది తను ఇది చేయట్లేదు. వీకెండ్స్ లో మాత్రమే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అనేది ఒక పాయింట్. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. అవతల వాళ్ళు ఫ్రాంక్ గా జెన్యున్ గా చెప్పితే దాన్ని క్వశ్చన్ చేస్తావా మనం? లేదు. మరి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నా. ఇంటెన్షన్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తనుజ. చెప్తే అర్థం చేసుకో. పెట్టావు, అయిపోయింది. దానికి నేను ఫీల్ అవ్వలేదని చెప్పాను నేను. నువ్వు ఫీల్ అవ్వలేదు అంటే నమ్మలేకపోతున్నాం. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నాతో మాట అన్నాడు. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ ట్రస్ట్. రీతు చౌదరి. హాయ్ చై గారు. హాయ్ రీతు గారు. హాయ్. అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నావు. అంతొద్దు. ఓకే, యు ఆర్ మై ఫేవరెట్. పిచ్చి మీరంటే నాకు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మొన్నటి దాకా అది నిన్నరా. స్మైల్, అసలు ఆ పాజిటివ్ ఆరా, ఆ క్యూట్ గా మాట్లాడే విధానం. కాళ్ళు ఉంటాయి సార్, చైతు గారి కాళ్ళు. నేను ఒకసారి పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. తెలియకుండా పక్క నుండి చూస్తూనే ఉన్నాను. ఆయన కాళ్ళు ఏంటి ఇంత తెల్లగా ఉన్నాయి, ఆయన చేతులు ఏంటి ఇలా ఉన్నాయి, అసలు శిల్పమే చెక్కినట్టుంది. ఏంటిది? హలో రీతు, ఆ శిల్పం చెక్కింది నేను. అదే డేట్ ఆఫ్ బర్త్ అలాంగ్ విత్ నవంబర్ 23rd. ఆఫర్ ఇస్తున్నాను సార్. నువ్వు హౌస్ లోంచి ఇప్పుడు వచ్చేస్తే చే విల్ టేక్ యూ ఆన్ బైక్ రైడ్. yes sir, I'm coming. గెలిచినా కూడా తర్వాత బైక్ రైడ్ తీసుకెళ్ళచ్చు కదా. నేను ఇప్పుడు వై యు లూజింగ్ ద కాంపిటీషన్? అసలు మిమ్మల్ని జోష్ నుంచి గెలుచుకుందాం అనుకుంటున్నాను. పెద్ద ప్లానింగ్ రా. యు ఆర్ ఎలిమినేటెడ్. దివ్య, యు ఆర్ సేఫ్. దొరికాడు. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా?